వేసంగి సీజన్లో పెద్ద ఎత్తున ప్యాడీ సెంటర్లు ఓపెన్ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రంగానే ప్యాడీ పర్చేసింగ్ సెంటర్లలో కొనుగోలు చేస్తా ఉన్నారు. ఇలా గజ్వేల్ నియోజకవర్గంలో ఏ సెంటర్కి వెళ్ళినా కూడా 50 ట్రక్కులు, దాదాపు 1000 క్వింటళ్ళు ప్రతి సెంటర్లో స్టాక్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ 1వ తారీఖుకి ప్యాడీ సెంటర్లు మూసేస్తామని చెప్పి రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ప్యాడీ సెంటర్లలో బార్దాను లేదు, అమారీలు లేవు, ట్రక్కులు లేవు, రైస్ మిల్ దగ్గరికి వెళ్తే స్టోరేజీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాలంలో ఒక గోడాం కూడా నిర్మాణం చేయకపోవడం వల్ల రైతులు పండించినటువంటి పంటలు స్టోరేజ్ చేసుకోవడానికి గోడాములు లేకపోవడం వల్ల ఇలా రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని గందరగోళ పరిస్థితుల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎంఎస్పీ డిక్లేర్ చేయడంలో కానీ, పండించిన పంటలు కొనుగోలు చేయడంలో కానీ పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు ఉంటుంది. నిన్న మొన్న ఇవాళ కూడా బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రైతుల దగ్గరికి వచ్చి ముసలి కన్నూరు కాలుస్తున్నారు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఇండియన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, పర్చేజ్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. మీరు దొంగ అన్నట్టు రైతుల దగ్గరికి వచ్చి ముసలి కన్నీరు కలుసు. కనీసం సిగ్గు, లజ్జ ఉండాలా? బాధ్యత ఉన్న వాళ్ళే బాధ్యత రహితంగా ప్రజల దగ్గరికి వచ్చి, రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంది. మీకు బాధ్యత ఉంది, మీరు కొనాల్సిన బాధ్యత మీది. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్. మీరు రైతు పండించిన ప్రతి గింజను కూడా కొనాల్సినటువంటి బాధ్యత మీది. ప్యాడీ వల్ల రాష్ట్రంలో ఏ కళ్ళంలో చూసినా ప్యాడీ ఉంది. కళ్ళాలు లేక, గోడాములు లేక, రైతు ఆరబోసుకునే పరిస్థితి కూడా లేక ఇలా భార్య పిల్లలతోని రోడ్ల మీద 45 డిగ్రీల ఎండలో పడిగడుపులు కాల్స్తా ఉంటే రాష్ట్రంలో 14 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికైనా రాష్ట్రంలో పండించినటువంటి పంటలన్నీ వెంటనే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకొని టైం ఫిక్స్ చేయకుండా రైతు పండించిన ప్రతి గింజ కూడా రాత్రి పగలు కష్టపడి అధికారులు, నాయకులు కష్టపడి వెంటనే కొనుగోలు చేయాలి. ప్రతి గింజ కూడా వారం రోజుల లోపల మొత్తము లిఫ్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతుకు అండగా నిలబడం అంటున్నాం. రైతులకు బాధలను కానీ, కాంటబెట్టుకోవడం కానీ, రైస్ మిల్ దగ్గర ఖాళీ చేయడం కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి, కేంద్ర ప్రభుత్వం దగ్గరుండి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేపు 8 గంటలకు మార్కెట్ యార్డ్ ముందు దీక్ష చేస్తాం. అక్కడికి కలెక్టర్ గారు రావాలి, ఆర్డీఓ గారు రావాలి, ఎంఆర్ఓ రావాలి. ఏ మండలంలో ఎంత స్టాక్ ఉందో చెప్పండి, వాటిని ఎప్పుడు లిఫ్ట్ చేస్తారో చెప్పండి. లేకుంటే అక్కడి నుండి నేరుగా రాజీవ్ రహదారిని పోయి రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తాం. పోలీసు వాళ్ళు కేసులు పెట్టినా భయపడే పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే మా పార్టీకి, మా నాయకుడు కేసీఆర్ గారికి రైతులంటేనే వెన్నెముక. రైతుల కోసమే పుట్టింది టీఆర్ఎస్ పార్టీ, రైతుల కోసమే ఉద్యమాలు చేసింది కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారి ఆశయాన్ని మేము కేసులు పెట్టినా భయపడకుండా
ఆయన ఆశయాన్ని సాధించడం కోసమే రోడ్ల మీదకి వస్తాం, ధర్నా చేస్తాం, రోడ్లు దిగ్బంధం చేస్తాం, ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తాం. రేపు 8 గంటలకు గజ్వెల్ మార్కెట్ యార్డ్ లో వంట వార్పు కార్యక్రమం ఉంటుంది. అక్కడనే నిరాదరణ చేసి మరి ప్రజలందరూ కూడా రైతుల పక్షాన మేము నిలబడతాం, ప్రజల పక్షాన మేము నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.